ఓం శాంతి. నేను మీ బ్రహ్మకుమారి బిందు. ఈరోజు మనకి ఈ బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ చాలా వరల్డ్ వైడ్‌గా కూడా ఉంది. ఎన్నో వేల బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా నడుస్తాయని కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడికొచ్చే కొత్త వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, సిస్టర్ ఇది ఎలా నడుస్తది సెంటర్ అని చెప్పేసి అనమాట. సో సింపుల్‌గా అనమాట లైక్ ఏ టెంపుల్ అని చెప్పాలి. టెంపుల్ ఏం చేస్తామండి మనము? మనం వెళ్తాము, అక్కడ భగవంతుడి దర్శనం చేసుకుంటాము. తర్వాత మనకి నచ్చిన ఒక కానుకని అలా అనుకుంటూ అక్కడ కంట్రిబ్యూషన్ బాక్స్ హుండీలో వేస్తాం. అలాగని ఇక్కడ కూడా అనమాట, ఇక్కడికొచ్చే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాలంటీర్స్ అనమాట. వాళ్ళు సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఇక్కడ సర్వీసెస్ భగవంతుడి యొక్క జ్ఞానం వింటున్నారు. ఈ సర్వీసెస్‌కి అనమాట ఒక ఏదో ట్యాగ్ చేయడం అని కాదు. దీనికి ఇలా పేమెంట్ అని కూడా అలా ఏమి ఉండదనమాట. కానీ వాళ్ళు ప్రేమగా ఈ సెంటర్ నడిపించటానికి కంట్రిబ్యూట్ చేస్తుంటారు. వాళ్ళ కంట్రిబ్యూషన్స్ దాని కంట్రిబ్యూషన్ బాక్స్‌లో హుండీలో వేస్తారు. అలా ఈ యొక్క సంస్థ అనేది పెరుగుతుంది. ఇంకొకటి మనం గమనించాలండి, భగవంతుడి కార్యం ఎలా జరుగుతుందో తెలుసా? చాలా గుప్తంగా నడుస్తది. ఇంకా భావనతో నడుస్తది. అలా స్థూల ధనంతో నడుస్తదని ఎక్కడ చెప్పరండి. అది మనందరి అపోహ. మీరు అనుకుంటుంటారు ఇన్ని వేల ధనం తీసుకోవడము అలా, అవన్నీ మనుషులు దూరం నుండి ఎన్నో అంటే మన బుద్ధి ఎలా ఉంది అని అంటే అలాగా మనం బ్లేమ్స్ అన్ని చేస్తూ ఉంటామని చెప్పాలంటే. సో ఇప్పుడు భగవంతుడి కార్యం ఎప్పుడైనా భావనతో జరుగుతుంది. ఎగ్జాంపుల్‌గా చూడండి, ఒక బ్రహ్మకుమారి సెంటర్ అనేది ఒక 2 స్టోరీ బిల్డింగ్ కానీ 4 స్టోరీ బిల్డింగ్ కానీ కట్టారు అంటారు. అది ఎలా కట్టారు అంటే అక్కడ వచ్చే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నమాట, వాలంటీర్స్, వాళ్ళ యొక్క కష్టార్జితం అని చెప్పాలి. వాళ్ళు సంపాదించుకునింది వాళ్ళ ఇంట్లోకి పెట్టుకున్న తర్వాత అన్నమాట కొద్దిగా అంటే 1/4% అయినా భగవంతుడి కార్యంలో పెట్టాలి అని వాళ్ళు మనస్ఫూర్తిగా అనమాట ఇచ్చుకున్నది అది. దానితో ఆ ప్రేమతో భావనతో ఇచ్చుకున్నదే ఆ పెద్ద సెంటర్ తయారవుతా ఉంటుంది. ఇప్పుడు మనం అదే చూసాం కదా అండి. రుక్మిణి వేల కోట్ల ఆస్తి అనేది ఎవరి పేరు పైన ఉందో మీరు ఒక్కసారి గమనించాలి. ఇక్కడ ఉన్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారు, మౌంట్ ఆబూలో ఉన్నారు, దాదీలు ఉన్నారు. ఇప్పుడైతే ప్రెసెంట్ దాదీలు అందరూ లేరండి, దీదీస్ ఉన్నారు, ఇంకా సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు. ఎవరి పేరైనా ఇన్ని కోట్ల ఆస్తి ఉంది అని బ్యాంక్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎవరిది ఉండదు. మీరు గమనిస్తే ఇక్కడ చెప్పాలని ఒక రూల్ అండి. ఇంకా మా సెల్ఫ్గా అనమాట మా పేరు పైన ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఏది ఉండవు. అది మా రూల్ ఇక్కడ. అలాంటి వాళ్ళు ఈ లైఫ్ని కూడా ఇవ్వగలుగుతారు. నాకంటూ ఒక రూపాయి కూడా ఉండకుండా ఉండగలిగితేనే నేను ఈ సంస్థలో కంప్లీట్ సేవ చేయగలుగుతాను అని అర్థం. కాబట్టి అందుకని ఆ రూల్ కూడా ఉంది. అలాంటిది ఏది ఉండదు. ఏదైనా ఉన్నా కూడా ఏంటంటే అది కూడాను ఈ యొక్క సెంటర్ యొక్క యూసేజ్ కోసమే ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్స్ కానీ అమౌంట్. ఈ కోట్ల ఆస్తి ఏం చేసుకుంటాను చెప్పండి? మన లైఫ్ అంతా కూడా సింపుల్ లైఫే ఉంటుంది. బ్రహ్మకుమారిస్ది ఎంత కాస్ట్లీ లైఫ్ గడపాలన్నా కూడా ఈ కోట్లు అవసరమే లేదు. మాకు ఒక పూట అన్నం ఉంటే చాలు. భగవంతుడు ఏం చెప్తారంటే 2 రోటీలు 1 దాల్ ఉంటే చాలు మనకి కడుపుకి, ఇంకేం కావాలి అని మాకు అదే నేర్పిస్తారు ఇక్కడ. ఇంకా మాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ చెప్పలు పెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ పర్సెస్ పెట్టుకోవాలి అనేది కూడా చెయ్యకూడదు అని మాకు రోజు అనమాట ట్రైనింగ్స్ కూడా ఇస్తారు కదా. అది మీరు ఆలోచించాలి. ఇక్కడ మన దాది జానకీజీ ఉన్నారు. సో వారు కూడా అనమాట ఏం చెప్తారు తెలుసా? ఏమంటారంటే వారు ఒక స్టేట్మెంట్ ఇస్తారనమాట. నేనేమో విశ్వానికి యజమానిగా అయ్యేదాన్ని, కానీ చూస్తే నా జాబ్ ఏమో ఖాళీగా ఉంది అని అంటారు. అంటే 1 రూపాయి ఖర్చు కాకోకుండానే ఇక్కడ భగవంతుడు మనని మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యాక్సెప్ట్ చేసే బట్టి అట్లాంటి పర్సనాలిటీ మనలో నింపిస్తాడు. అది మన విశ్వానికి యజమానిగా అవ్వడం అంటే. అలా అవుతాము అంటున్నారు. ఇది బినా కౌడీ ఖర్చా. 1 రూపాయి ఖర్చు కాకుండానే మనం ఇక్కడ నరుడు ఒక నారాయణుడిగా, నారి ఒక లక్ష్మిగా అయ్యే లైఫ్ స్టైల్ని నేర్పిస్తారు. డబ్బులు ఉంటేనే బ్రహ్మకుమారిస్లో వస్తారని కూడా కాదు. ఇక్కడ ఎందుకు వస్తారు, ఎవరు వస్తారు అంటే మీరు ఆలోచించాలి. కొంతమంది ఏమో నాలెడ్జ్ కావాలి, స్పిరిచువల్ నాలెడ్జ్, భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుడితో యోగం చేయాలి అని ఇంట్రెస్ట్గా వస్తారు. కొంతమంది ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో అనమాట టెన్షన్, స్ట్రెస్ అని అది ఓవర్కమ్ కావాలని, ఇంకా స్పెసిఫిక్గా డాక్టర్స్ అనమాట వాళ్ళు గైడ్ చేస్తారు, ఇలా వెళ్ళండి మెడిటేషన్ సెంటర్స్కి బ్రహ్మకుమారీస్ అని. వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తారు. కొంతమంది కౌన్సిలింగ్ కావాలని వస్తారు. ఇలాగా డిఫరెంట్ పీపుల్ వస్తారు. అంతేగాని అదేదో పోగొట్టుకున్నాం మేము, సో ఇట్లా ఇస్తేనే ఇక్కడ లైఫ్ నిలబడుతుంది అని అలా వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మా తల్లిదండ్రులు కూడా మా దగ్గర ఏది లేదు కాబట్టి ఇచ్చేద్దాము ఈ అమ్మాయిని అని చెప్పి అట్లా కూడా ఇవ్వలేదు కదా అండి. మీరు ఆలోచించాలి. ఏది చదువుకోలేని వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ అమ్మాయిలను అనమాట కుమారీలని తల్లిదండ్రులు ఇక్కడ సెంటర్లో పెట్టేసారని కూడా చాలా తప్పు. మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న ప్రతి సిస్టర్ కూడా అనమాట వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ గోల్డ్ స్కాలర్షిప్స్ కూడా అంటే
గోల్డెన్ మెడల్స్ కూడా తీసుకున్న వాళ్ళే ఉన్నారు మీరు గమనిస్తే. చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అలా అంటే చదువు రాని వాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నమాట స్పష్టమైన హిందీ, స్పష్టమైన తెలుగు లాంగ్వేజ్ ఏ రీజియన్ లో ఉంటారో ఆ లాంగ్వేజ్ ని స్పష్టంగా చదవడం, ఎంతో మందికి జ్ఞానం ప్రొవైడ్ చేయడం కూడా చేస్తారు. అలాంటి గొప్ప నాలెడ్జ్ ఇక్కడ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ డబ్బులతో మనకి ఏమీ పని లేదండి, భావన కావాలి. మీరు ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఇక్కడ సంస్థలో మీ దగ్గర భావన లేదనుకోండి, ఆ ₹1,00,00,000 ఎలా అవుతుంది తెలుసా? నీళ్ళల్లో పడినట్లే ఆ నోట్లన్నీ వేస్టే అవుతాయి. కాబట్టి భావనతో భగవంతుడి కార్యం నడుస్తుంది, ధనంతో కాదు.